సార్ దాదాపుగా గత 5 ఏళ్లలో 3 రాజధానుల పేరుతో మీ క్యాపిటల్ ఏంటి అంటే జోకులేసుకుని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా నవ్వుకునే పరిస్థితికి వచ్చారు. ఈ రోజున ఒక చట్టబద్ధత కల్పించి అమరావతి క్యాపిటల్ అని చెప్పిన తర్వాత కూడా మొన్న ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మేము అసెంబ్లీకి వస్తే మళ్ళీ మేము మార్చుకోలేము అనే పరిస్థితి. అసలు ఏంటి సార్ ఆయన ఆలోచనలు ఏంటంటారు? ఆయన ఆలోచన ఒకటేనండి. ఆయనే ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. అది ఆయన కూడా తెలుసుకున్నాడు. అయితే మరి ఎదుటి వ్యక్తికి ఆ క్రీటు పోకూడదు, ఏదో రకమైన క్రీటు ఆయనకి రాకుండా బ్యాడ్ రావడానికి నేను ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఏది ఆయన ఏమన్నా అది మావిగన్ అని అవన్నీ ఇవన్నీ. ఈ మావిగన్ అనేటువంటి ఏంటంటే ఇది ఒక పెద్ద ఎత్తుగడ. ఎవరైనా వచ్చే కొత్త పెట్టుబడులు వస్తున్నాయి చూసి ఆశ్చర్యపోతున్నాడు అతను. ఈ రకంగా ఒకటి ఎందుకంటే అతను పెద్దగా చదువుకున్నవాడు కాదనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. 10th క్లాస్ ఎవరు 10th క్లాస్ స్టూడెంటేనండి. 10th క్లాస్ దాటి సర్టిఫికెట్లు అంటే మాకు కూడా ఉన్నాయండి సర్టిఫికెట్లు. ఆ సర్టిఫికెట్లో ఉపయోగం ఉంది. వాస్తవం చదువుకుంది అంతవరకే. అయితే దానికి తగ్గట్టుగా అతనికి ఏంటంటే 5 సంవత్సరాలు అతను పరిపాలించినా అది పరిపాలన అంటే ఏంటో ఆయన ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోయాడు. దానివల్ల ఈ క్యాపిటల్ ఏంటంటే ఇంక ఎక్కువ ఈ క్యాపిటల్ వచ్చేసేస్తే ఇక నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ కూటమే అధికారంలోకి వస్తే నా పని అయిపోతుంది, నా జీవితం అయిపోతుంది అనే ఆలోచనతో అతను ఏదో రకంగా బ్యాడ్ చేయాలి. వచ్చే పెట్టుబడులు వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక సంశయం, ఏదో ఒక డౌట్ వాళ్ళ మనసులో పడాలి అనే ఉద్దేశంతో ఏదో రకమైన ఏదో డైరెక్ట్గా అనలేడు, అంటే బ్యాడ్ అయిపోతాడు. కాబట్టి ఏదో రకమైన ఎత్తుగడేసి ఇలాంటి పథకం చేయాలని చెప్పేసి చేస్తున్నాడు తప్ప అంతకు మించి అతను ఏం లేదు, అతను ఏం సాధించలేడు. దానివల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతారు, యువత నష్టపోద్ది. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి, కనీస నైతిక బాధ్యత అయినా ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలండి. అది లేదుగా. అట్లాంటి బాధ్యత ఉన్న వ్యక్తి ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తాడండి? అలా అసలు ఆ బాధ్యత అనేటువంటిది ఆయనకి అసలు ఆ నిఘంటువులోనే ఉండదండి. ఆయన నిఘంటువులో ఆ బాధ్యత అనే పదం లేదు. అతను ఎంతసేపటికి ఏంటంటే ఆయన స్వార్థం, నేను రావాలి, మళ్ళీ నేనే అధికారం రావాలి, నేనే చేయాలి. ఏమంటే 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఏ రోడ్డు మీద తట్టడి మట్టేశాడండి? ఏదో కొన్ని సంక్షేమ పథకాలు చేశాడు, అప్పు తీసుకొచ్చి చేశావు నిజమే. మరి అంత సంక్షేమ పథకాలు చేసి కూడా నువ్వు ఎందుకు ఓడిపోయావు? ప్రజలు నేను యాక్సెప్ట్ చేయలేదు, అవి నచ్చలేదు ప్రజలకి. సంక్షేమ పథకమే కాదు, ప్రజలకు కూడా అభివృద్ధి కూడా కావాలి. మా పిల్లలకి రేపు ఉద్యోగాలు కావాలంటే అభివృద్ధి కావాలి కదండి. మరి అది లేనప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాం మేము? సరే, అధ్యక్షుడు ఆలోచించలేదు అనుకుందాం, కనీసం క్రింది స్థాయి నాయకులు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా గతంలో అంబటి రాంబాబు గారు డయాఫ్రమ్ వాల్ ఏంటో నాకు తెలియదు, ఆ పోలవరం ఎప్పుడు అవుతుంది నేను చెప్పలేను అన్న వ్యక్తి ఈ రోజున అక్కడే ఉండి కష్టపడి పనిచేస్తున్న మంత్రులు ఈరోజు మీరు చూసి ఉండొచ్చు, ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు. నిమ్మల రామానాయుడు గారిని విమర్శించే పరిస్థితి అంటే తప్పదండి. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే గత్యంతరం లేదు. ఏ విమర్శకుడు కామ్గా ఉన్నారు అనుకోండి, అసలు ఇంకా మనం అడగారిపోతాం, ఇంకా మన ఊటికి తగ్గిపోతుందని వాళ్ళ భయం. ఏదో రకంగా 2 మాటలు మాట్లాడితే 10 మందిలో ఒకడైనా ఓహో అనుకుంటాడుగా. అది అంతకు తప్పితే వాళ్ళకి ఏమి లేదండి. వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమైపోయింది, వాళ్ళ అధికారం రావని వాళ్ళు కూడా తెలిసిపోయింది. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. అంతకు తప్పితే వాళ్ళకి అధికారంలోకి రావటం అంటూ ఉండదండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. చివరిగా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఒక పక్క సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ప్రజలకు చేరువగా ఉండండి, ప్రజలు ఏం కావాలంటున్నారు, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో తీర్చండి అంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు మార్పు అనేది కనిపిస్తుందంట. 100కి 150% అండి. నేనైతే ఎందుకంటే నేనే పెద్ద పార్టీ వ్యక్తినేం కాదు, కానీ నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. నా వయసు రీత్యా, నా అనుభవ రీత్యా నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న పని చూస్తే అసలు ఆలోచన ధోరణి, క్వాంటమ్ వ్యాలీ అనేది పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా తెలియదు. ఆయన మొత్తం దాన్ని సాధించాడు, దాన్ని తీసుకొచ్చాడు. పెద్ద నాయకులు కూడా అర్థం కాని విషయాన్ని ఆయన అందరికీ అర్థమయ్యేటట్టు విశదీకరించి చక్కగా ఆయన తీసుకొచ్చి ఇవాళ ఆయన పెట్టాడంటే అసలు ఆయన విజన్ ఎట్లాంటి విజను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉండటం వీళ్ళు చేసుకున్న అదృష్టం అండి. మా లోకేష్ ఏంటండి నంబర్ 1 లోకేష్. అంతే 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 సూపర్. ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక మంత్రిగా అటు ఐటీ శాఖ ఇటు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏంటి సార్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాడండి? నిద్రపోకుండా ప్రతిదీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. ఒక స్టేట్ ముఖ్యమంత్రిలా చేస్తున్నాడండి ఆయన. ఎండలేదు, ఏమీ లేదు. ఎక్కడికైనా ఏ కార్యక్రమం, ఎవరికి ఏ ఆపద వచ్చినా వాళ్ళకి ఇక్కడ టీం ఉంది, ఆ టీంని పంపిస్తున్నాడు, చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉందండి.
మా మంగళగిరిలో లోకేష్ గారు సూపర్. మరి అదే లొకేషన్ పట్టుకొని నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు లోకేష్ కదా ఆయన పేరు లవ్ క్యాష్ని లవ్ చేస్తాడు ఆయన, ఎంతసేపు అవినీతి తప్ప ఏం లేదంటే అంబటి రాంబాబు గారు తెగ విమర్శలు చేస్తున్నారు ఆయన. అంబటి రాంబాబు గారి సంగతి ఎవరిని అడిగినా చెబుతారండి, అందరూ చెబుతారు. ఆయన సంగతి ఏముంది, ప్రజలు నమ్మరంటారా ఆయన మాటలు? కానీ పొరపాటును కూడా అండి ఎవరు నమ్మరండి, ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు అలా మాటలు చేతలేవు నా దగ్గర, అలా మాటలు చూసి ఇంకొంచెం వాళ్ళు దూరం అయిపోతున్నారు. వాళ్ళు మాటలు దూరం, ప్రతిదీ అట్లా ఇట్లా ఇట్లా అట్లా మాటలని చక్కగా చెప్తూ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు అదే నేను ఏ పార్టీ కాదండి, నాది వేరే పార్టీ, కానీ మంచిగా చెబుతున్నాం. ఇష్టం వస్తే ఈడ కూడా అయ్యి అంటే చండాలంగా ఉంటాయి కదండి, అది ఆ మాటలే దూరం అయిపోతున్నాయి. మీరు అన్నట్టుగా ఈ రోజున అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ పోలవరం అని కానీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా కనిపిస్తున్నా కూడా ఏదో ఒక రకంగా దాన్ని డిస్టర్బ్ చేయాలనో లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పెట్టాలనో ఈ తరహా వ్యవహారాలని ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నారు, 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనం వస్తాం, ఒక్కొక్కటి సంగతి తేలుద్దాం. ఈ మాటలు ఎలా చూడాలంటారు? చూడాలే ఉందండి, ఏదో ఒకటి ఆపిస్తే ఇప్పుడు డెవలప్ అవుతుంటే అవతల వాళ్ళకి తెలుసుద్ది, అమ్మో చంద్రబాబు నాయుడు ఈ డెవలప్ చేశాడు, ఐ డెవలప్ చేశాడు, అది ఇది. మరి ఈ డెవలప్ చేస్తే ఆయనకి మైనసే కదండి. ఏదో ఒకటి రాయేయాలి, రాయేస్తే ఏదో రకంగా ఆగుద్ది, అది మనకు ప్లస్ అయింది అన్నట్టుగా, అది అంతకంటే అంతే అంతే. కనీసం అంటే ఈ రోజున ఈ 2 ఏళ్ళు 24 నెలల కాలంలో ఒకవైపు పోలవరం పనులు కానివ్వండి, నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న తీరు కానివ్వండి, విద్యాశాఖలో వస్తున్న మార్పులు కానివ్వండి, ఈ రోజున పిల్లలకి మధ్యాహ్న భోజనం అని కానీ లేకపోతే యూనిఫామ్లు కానీ ఇంత మార్పు తీసుకొస్తున్నా కూడా ఏదో ఒక విమర్శ ఎంతవరకు సమంజసం? ప్రజలు నమ్ముతారా? నమ్మరండి, ఎట్లా నమ్ముతారండి? మన కళ్ళ మీద చూస్తున్నామండి. ఇక్కడ ఎక్కడో ఉన్నారో లేదో మాకు తెలియదు, కానీ మేము ఇక్కడ మంగళగిరిలో ఉండి మా చుట్టుపక్కల అన్నీ చూస్తున్నాము, చేస్తున్నాము. మరి ఇందాక మీరు మాట అన్నారు, అభివృద్ధి జరగట్లేదు. ఏదైనా కళ్ళతో చూస్తేనే తెలుసుద్ది. కానీ అహర్నిశలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. 4 గోళ్ల మధ్యలో కూర్చోట్ల ఆయన ఆ వయసులో ఉన్నా కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మార్పు అయితే ఉందంటారు, నంబర్ 1గా ప్రజలు కోరుకున్నట్టుగా ఉంటుందండి. కానీ దేవుడి దానిలో ఇంకోసారి వస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇంకొకసారి వస్తే అసలు మనం ఊహించలేం. మీరు కూడా అబ్బా అంటారు. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారే, అది నిదర్శనం మంగళగిరి కాన్స్టిట్యున్సీ అండి. ఏంటి మార్పు ఏంటి సార్? ప్రతి ఒక్క విషయం, రోడ్లు, కరెంటు, నీరు, మరి విద్యాలయాలు, మరి మీరు చెప్పినటువంటి పథకాలు ఎక్కడా కుంటుపడకుండా అభివృద్ధి పదంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో చాలా అంటే దాదాపుగా 1924 చూశారు ప్రజలు. ఒక్క అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఏం చేశారని చూశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేసిన కనీసం వాళ్ళు ఏమైనా పునరాలోచించుకోగలుగుతున్నారంటారా? ఎందుకు మనం 11కి ఎందుకు వచ్చాం 151 నుంచి అని? లేకపోగా ఇంకా విమర్శలు ఎంతవరకు సమంజసం? ప్రతిపక్షం ఉండే పని అదేనండి, విమర్శే, దాంట్లో డౌట్ ఏం లేదు. సద్విమర్శలు ఉండాలి కదా, అది పాయింట్. సద్విమర్శ చేయాలి. ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళే మారుతారు. మనం ఎందుకు కోరుకోవాలి? వాళ్ళు అభివృద్ధి చెందాలి, మార్పు రావాలని మనం ఎందుకు కోరుకోవాలి? కానీ అంటే ప్రజలు సార్ ఈ రోజున ఎక్కడ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయినా లేకపోతే మొన్న మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి మళ్ళీ మేము అసెంబ్లీలో మార్చుకోలేమా? ఇది అంటే క్యాపిటల్ అనేది ఆకతాయితనంగా అటు ఇటు మార్చుకునేది కాదు కదా. అందుకే ప్రజల తీర్పు బలంగా ఇచ్చారు. అందుకనే కేంద్రానికి కూడాను చక్కటి సపోర్ట్ అవసరమైన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో ఊహకందనంత మార్పులు, అభివృద్ధి పథకాలు, ఇండస్ట్రీసు, మరి అన్ని జిల్లాల వారీగా కూడాను ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, అనుభవం మీద ఈ రాష్ట్రానికి పట్టిన అదృష్టం. అసలు ఇవన్నీ నేను తీసుకొచ్చినాయి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎర్ర బస్సు వెళ్ళిన దగ్గరికి ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పి అన్నారు, మనం చూసాం. తర్వాత అర్సలార్ మిట్టల్ నేను చెప్తేనే వచ్చాడు, ఈ రోజున పెట్టుబడులన్నీ కూడా మాయవే అని చెప్పి ఆయన అంటున్నాడు. అదేమంటే క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి మళ్ళీ ఎదురు. అంటే ఇక్కడ ఒకటే సందర్భం, ప్రతిపక్షం విమర్శ చేయటమే వాళ్ళ డ్యూటీ. అదే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. రేపు తెచ్చుకుంటానికి కృషి చేసుకుంటారు, బాటలు వేసుకుంటారు, అంతేగాని అధికారంలో రావడానికి కాదు. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు చూశారు కదా, అప్పుడు ఏం జరిగింది, ఈ 24 మాసాల్లో ఏం జరుగుతుంది అనేది చూశారు కదా ప్రజలు, అందరూ అర్థం చేసుకుంటారు అంతే.
సో ఈ రోజున సంక్షేమ పథకాల విషయంలో సార్ దాదాపుగా ఏదైతే చెప్పారో పెద్దవాళ్ళకి సామాజిక పెన్షన్లు అని కానీ, పిల్లలు ఎంతమంది ఉంటే అంతకు తల్లికి వందనం అని కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇన్ని చేస్తున్నా ఏదో అరాకొరా వాటి గురించి పదే పదే ఈ రోజున అంబటి రాంబాబు గారో లేదా రోజా గారో పేరుని నాని లాంటి వాళ్ళు ఇంకా వీళ్ళని ఆలోచిస్తున్నారంటారా జనాలు? అంటే ఆలోచించినా ఆలోచించకపోయినా ఒక ముద్ర శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, మరి వాళ్ళ హోదా వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలన్న భావంలో ఏదో ఒకటి ప్రకటన చేయాలిగా. కేవలం హోదా సరిపోదు కదా, హుందాతనం కూడా ఉండాలి కదా రాజకీయాల్లో. అవును, అది ఎప్పుడు కావాలి? ఓటు వేసేటప్పుడు ఎవరు నాణ్యమైన వాళ్ళు, ఎవరు ఏం చేశారు, మరి భవిష్యత్తు ఎలాంటి వాళ్ళు కావాలనే భావనకి ప్రతి ఒక్కళ్ళు విద్యావంతులే కావచ్చు, సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. రైట్. చివరిగా సార్ మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి ఒక చట్టబద్ధత కల్పించుకున్న తర్వాత ఎలా ఉంది సార్ మార్పులు చేర్పులు? గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే ఈ రోజున మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? ప్రజా రాజధాని అమరావతి, 33,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చింది, ఇచ్చారు. ఏ రైతు కూడా నిస్వార్థంగా ఇచ్చి రూపాయి పొలం ఇస్తే పావల బిల్డప్ చేసినటువంటి స్థలం నిర్మాణ యోగ్యమైనటువంటి ఇచ్చారు. మరి దాంట్లో భాగంగా ఎనలేని అభివృద్ధి చేసుకోవటానికి బాటలు వేస్తున్నారు. మరి ఇక్కడ 14 జాతీయ బ్యాంకులు తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారే. మరి ఇంకా రకరకాల ఐటీ కంపెనీలు మన విశాఖపట్నం తీసుకొచ్చిన ఇక్కడికి కావాల్సినవి ఇక్కడ తీసుకొస్తున్నారు. అట్లాగే మన రాయలసీమకి తీసుకురావాల్సినవి ఎన్నో తీసుకొస్తున్నారు. ఇవన్నీ నిజమా అనే నాకు నేను చరుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ రోజుకు ఆ రోజు కోట్లాది రూపాయల ఇండస్ట్రీస్ కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇన్ని చేస్తుంటే మరి ఊహకు అందని విధంగా అభివృద్ధి చెందడానికి కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ప్రజలైతే అమాయకంగా ఏం లేరు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది నమ్మడానికి వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. బ్రహ్మాండంగా రిజల్ట్ ఇచ్చారు. మరి కంటిన్యూషను బ్రాట్ ఓవర్ కూడా ఇదే ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పనిచేయాలి. విశేషంగా మా నాయకుడు మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి చలివేంద్రాలు కావచ్చు, వాటర్ ప్లాంట్లు కావచ్చు, మరి ఏదైతే ప్రజలకి అవసరం నీడ్ ఉందని గ్రహించి వ్యూహాత్మకంగా ప్రజలకి చేరువ అవుతూ ఉన్నారు దినదినంగా. జగన్కి బుర్రపోయింది శాంతం. 11 సీట్లు వచ్చి పై కూడా దిక్కు మొక్కు లేదు అనుకోండి. కూటమి ఆ రకంగా ప్రభుత్వం చేస్తుంటే ఇప్పుడు ఎన్ని నిధులు తెస్తున్నాడు, ఎన్ని డెవలప్మెంట్లు తెస్తున్నాడు, ఎన్ని వనరులు వస్తున్నాయి. అప్పుడు ఇక్కడ భోగంపేట ఎయిర్పోర్ట్ వాడు చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు, అంతకుముందు ఎప్పుడో చేశాడు. ఎందుకు ఎయిర్ బస్ ఎందుకు అన్నాడు? ఎయిర్ బస్ అర్థం ఏంటండి, మళ్ళీ నేను చెప్పాను ఇప్పుడు నేను చెప్పడం కాదండి, రాజధాని పోయి చూసుకుంటే అమరావతిలో ఎలా ఉందనేది మనం చెప్పక్కర్ల, ప్రజలే చెప్తారు. ఈ ఇంట్లో కూర్చొని చెప్పడం తప్ప వీళ్ళకి పని పాటలేదు. రోజా కోళ్ళకి, దీని కోళ్ళకి, కొడాలి నాని కోళ్ళకి ఆయన నిన్న అరెస్ట్ చేశారు. జోగి రమేష్ని బండి మీద వెళ్తుంటే పట్టుకున్న ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని పట్టుకొని రకరకాలుగా మాట్లాడడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తి. కనీసం గత 5 ఏళ్లలో మీ క్యాపిటల్ ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజు చట్టబద్ధత కాదు, నువ్వేం చేసావంటే పోలవరం ఏం చేయబట్టే అవుతుందండి, అవుతుంది. వాళ్ళకి పోలవరం ఎలా చేయాలో తెలియదు అసలు, వాడికి ఎలా చేయలేదు. అవుద్ది, ఇంకా చెప్తావుద్ది, ఇంకా చెప్తావు, ఏమి నాకు తెలియదు అన్నాడు చివరికి అంబటి రాంబాబు. ఇవాళ నిమ్మల రామానాయుడు చేస్తున్నాయంటే అసలు ఆయన పేరు అసలు ఎట్టుంది, ఆయన పరిపాలన ఎలా ఉంది? అసలు రామారావు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు టైం నుంచి పనిచేస్తున్నాడు ఆయన, నిమ్మల రామానాయుడు. ఇవాళ మచ్చలేదు ఆయన మీద. ఇవాళ గోదావరి జిల్లాలో ఎత్తే నువ్వు కాదు, ఇండిపెండెంట్గా నుంచున్నా గెలుస్తాడు ఆ మనిషి. ఎందుకంటే ప్రభుత్వం బాగుంది, బాగా చేస్తుంది, పథకాలు ఇస్తున్నాడు. జీతాలు వచ్చినాయా అంతకుముందు? ఇప్పుడు టయానికి జీతాలు వచ్చినాయా? నిధులు తేగలిగావా? ఏమీ లేదు. 2 ఏళ్ళకి అయిపోయింది, 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి. పరిపాలన రప్ప నరుకుతాను రప్ప. ఏంటి నరికేది? నువ్వు అప్పుడు దాకా ఉంటావో లేదు. కాదండి, ఎందుకు మాటలు? శుభ్రంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి చూడు, పక్కన ఈ సాలిని పోయాడు, సాలిని పోయిన తర్వాత ఆయనకి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి
కొత్త ముఖ్యమంత్రి అవును. దండం పెట్టుకుని నీ సలహాలు కావాలి నాకు, నేను అనుభవం లేదు, నువ్వు ఈ సలహాలు కావాలని అడిగాడు వెళ్ళి. అవును. ఆ? ఎంత హుందాతనంగా ఉంది. ఆయన ఉంది వెళ్ళి కాళ్ళకి దండం పెట్టిరాడు. సరే పోనీ ఆ ఇది లేకపోయినా నువ్వు సలహాలు అడగకపోయినా వచ్చే పరిశ్రమల్ని పెట్టుబడులు కూడా ఏదో ఒక విధంగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసి మొత్తం ఇబ్బందులు పెట్టాడు కండి ఈయన. అసలు ఒకటేంటంటే అప్పుడు ఆమరాజు అది ఆయన పెడితే తీసుకెళ్ళి ఈ లాభం లేదంటే తీసుకెళ్ళి తెలంగాణలో వాళ్ళ దగ్గరుండి శంకుస్థాపన చేసి అక్కడ ఇచ్చారు 1000 కోట్ల ప్రాజెక్ట్ అది. అది కూడా నీకు ఇంక వేడి చేసేది నీకు అసలు అసలు ఎక్కడెక్కడే చంద్రబాబు నాయుడు తిడతాం పగల కొట్టేసావు. చంద్రబాబు రోడ్లు దొంగపోయావు, రాజధానిలో రోడ్లు దొంగపోయావు, ఇనుము అమ్ముకున్నావు, ఇసుక అమ్ముకున్నావు, అన్నీ అమ్ముకున్నావు. ఇంక నువ్వు చేసిందేముంది ఇంకా మనం ఏం చెప్పినా కూడా జనాలు నమ్ముతారు, జనాలు పిచ్చోళ్ళు అంటే అని ఉండారు. ఆడి మనుషులు ఉండారు, జనం ఎవడో లేరు, మెజార్టీ లేదు, ఆడి మనుషులు ఉండారు చెప్పుకోవడానికి. ఆడి పక్కన వీళ్ళు ఉండారుగా, కొడాలి నాని వీళ్ళందరూ ఉండారు కదా, వాళ్ళ పరిస్థితి అంతేనండి, చెప్పుకోవడమే కానీ ఏమి లేదు. చివరిగా బాబాయ్, చివరిగా ఈ రోజున భవిష్యత్తు నాయకుడిగా కానీ లేకపోతే ఒక విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆయన ఏమన్నారు, పప్పు అన్నారు. ఆయన కాళ్ళ దగ్గర వీళ్ళ కూడా పనికిరారు వీళ్ళు ఎవళ్ళు. రోజా కానీ వీళ్ళు అందరూ కూడా పేరు నాని కానీ వీళ్ళందరూ కూడా ఆయన తిట్టినాళ్ళేగా. ఇవాళ #1 ఐటీ శాఖ మంత్రి చేస్తున్నాడంటే #1గా చేస్తున్నాడు, వెళ్తున్నాడు, జనంలో కలుపుతున్నాడు, వస్తున్నాడు. మార్పు ఉందంటారు. బోల్డ్ మార్పు రాజకీయం అండి. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఎవళ్ళు పీకేవాళ్ళు లేరు, అది 100% ఖాయం. జగన్మోహన్ రెడ్డి మాయ మాటల వల్లే ఆయన్ని ప్రజలు దించేశారు. ముందు పాయింట్, ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారో అవన్నీ తూచా తప్పకుండా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఉన్నా లేకపోయినా పెట్టుబడులు తీసుకొచ్చి తను అనుకున్న సిద్ధాంతం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నారు. బడ్జెట్లో కొద్దిగా తగ్గినా కూడా ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, ప్రతి ఇంటికి 3 బండలు గ్యాస్ బండ్లు ఫ్రీ బండ్లు కానివ్వండి, నిన్నే మళ్ళీ తల్లికి వందన 3వ బిడ్డ పుట్టంగానే 30,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చేటట్టుగా వారు నిన్నే మా జమా పడిని చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మంగళగిరిలో చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ కూడా ఇచ్చారు. అలాగే మంగళగిరిలో చేనేత కుటుంబాలు చాలా దీనస్థితిలో ఉంటే వారికి ఆటో నగర్లో ఒక హ్యాండ్లూమ్గా తయారు పెట్టి ఒక జీవనోపాధి కల్పించిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ మరోవైపు అభివృద్ధి సంక్షేమం ఈ రెండో చూసుకుంటూ వెళ్తూ అంటే ఆయనకున్న పరపతితోనో లేకపోతే ఏదో ఒక విధంగా పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి యువతకని ఇంత ప్రయత్నాలు చేస్తుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించడమో లేకపోతే ఏదో ఒక మాట విమర్శించడమో హోదా లేకపోయినా కూడా ఇంతేనా వైసీపీ నాయకులు? రాముడు లాంటోడికే ఆ రోజుల్లో చిన్న తప్పు చూపించి ప్రజల మధ్య నుంచి అరణ్యవాసాన్ని తీసుకెళ్ళే రోజులవి. ఈ రోజుల్లోనే అటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఆశీస్సులతో మరియు పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో వారు అనుకున్న దాన్ని మించి కూడా ఈరోజు అమరావతి రాజధానికి పెట్టుబడుల్ని పెద్ద వాళ్ళందరూ కంపెనీల దగ్గరికి వెళ్ళి మన అమరావతి రాజధాని కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇక అంటారా ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉండిద్ది, కానీ ప్రతిపక్షం ఉందాతనంగా ఉండాలి. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు తీర్పిచ్చారు, దానికి అనుకూలంగా మీరు వ్యవహరించాలే కానీ పక్క రాష్ట్రం చూసుకోండి. వాళ్ళు ఓడిపోయిన తర్వాత గౌరవంగా ఆ స్టాలిన్ అనే అతను ఒక 2 సంవత్సరాలు వాళ్ళకి శాంతి ఇద్దాము, వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే మనం అటాక్ చేద్దామన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి రాజధానిలో నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అనుకున్నవన్నీ చక్కగా చేస్తుంది, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చివరిగా సార్, మీ నియోజకవర్గానికి సంబంధించి నారా లోకేష్ గారు ఓడిపోయినా కూడా అప్పుడు 2019 నుంచి 24 వరకు జనాల్లోనే ఉన్నారు. ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ చేసుకుంటే వెళ్ళారు. కొన్ని రకాల పథకాలు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇచ్చారు. కానీ ఈ రోజున మంత్రిగా ఆయన తన మార్కు చూపించాలని పడుతున్న తాపత్రయం, ఒక ఐటీ శాఖ మంత్రిగా కానీ ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ ఈ రోజున వస్తున్న విద్యా ప్రమాణాలు, మొన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ఫోటోలు ప్రధానంగా ప్రచురిస్తే దాన్ని కూడా కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారంటే వైసీపీ నాయకులు. జగన్ ప్రభుత్వం అంత ముందల పిల్లలకు కూడా వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళకి గజిబిజి వ్యవహారంలో విద్యను కూడా సరిగ్గా గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వకుండా పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకొని చాలా కనిపించేశారు. కానీ
నారా లోకేష్ గారు ఒక కృత నిశ్చయంతో వాళ్ళకంటూ ఒక యూనిఫామ్ ఇచ్చి పార్టీకి అతీతంగా వాళ్ళందరికీ ఎంతో మేలు చేసి ఈ మంగళగిరి నియోజకవర్గంలో 2019లో ఓడిపోయినా కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ నేను గెలవాలని చెప్పి ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతారు ఎవరైనా. కానీ నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయించగాంచి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ప్రతి ఊరింటికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంకి వెళ్ళి నేనున్నానంటూ ఆయన ప్రజలకి తోడు చేదోడు ఓదాడుగా ఉంటూ ముఖ్యంగా మంగళగిరి టౌన్లో పద్మశాలీలకి ఎంతో చేదోడుగా ఉంటూ చేనేత కార్మికులకి చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటే ఆయన తన వ్యక్తిగతంగా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాన్ని గుర్తు పెట్టుకొనే మొన్న ఎలక్షన్లో నారా లోకేష్ గారిని ఈ మంగళగిరి నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిపిస్తారు. మరలా కూడా ఈ నియోజకవర్గం నారా లోకేష్ గారే గెలుస్తారనే దానికి ఇప్పుడున్న సంక్షేమ పథకాలే నిదర్శనం. నారా లోకేష్ గారు మా నియోజకవర్గంలో గెలిచిన కాడి నుంచి ఆయన కష్టపడుతున్నారు, అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చెప్పిన పథకాలు ఎలక్షన్ ముందు చెప్పినవన్నీ 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నారండి. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. లోకేష్ గారి నాయకత్వంలో మా మంగళగిరి నియోజకవర్గం బాగానే ఉందండి. సో అంటే ఈ రోజున సార్ బాగా గమనిస్తే గతంలో లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే ప్రజల్లోకి ప్రతి ఒక్క నాయకుడు ఉంటున్నాడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఆయన వెళ్ళే పెన్షన్లు ఇస్తున్నాడు, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అంటున్నారు. నేరుగా ఈ రోజున ప్రజా దర్బార్ లేదా ప్రజా వేదిక అంటూ లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ ఒరవడి ఎలా? బాగానే ఉందండి, అద్భుతంగానే. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ప్రజలు వెళ్ళి ఆయన కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, మేము కూడా వెళ్ళి మా అసోసియేషన్ తరఫున ఒక వినతి పత్రం ఇచ్చాము. బాగా రిసీవ్ చేసుకున్నారు, తప్పకుండా చేస్తామన్నారు. ఇమీడియట్లీగా పిఏ గారికి చెప్పారు, నోట్ చేసుకున్నారు. ఆ పని కూడా అభివృద్ధి పదంలో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మేమైతే మా నియోజకవర్గం ప్రజలు హ్యాపీగానే ఉన్నామండి. గడిచిన 2 ఏళ్లలో సార్, అంటే ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఈ 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటి మీద మేము దృష్టి పెట్టాం తప్ప వ్యక్తిగతంగా విమర్శలో లేకపోతే వ్యక్తిగత కక్షలో మాకు లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేస్తుందన్న ఒక అపవాదు రెడ్ బుక్ రాజ్యాంగం ఉందంట. లేదండి అస్సలు లేదు. అది ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం. అది యాక్చువల్గా రెడ్ బుక్ అనేది ఆయన ఎలక్షన్ ముందు వాడారు ఆ పదం. ఎక్కడ కక్ష సాధింపు ప్రభుత్వం చర్యలు అయితే లేవండి ప్రజెంట్. అది మాత్రం 100% గ్యారెంటీ చెప్పగలం మేము. 100% మార్పు ఉందండి. అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది ప్రభుత్వం. ఇంకా ముందుకి చేస్తారని మాకు నమ్మకం ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.